కొన్నిసార్లు వంట చేయాలని లేకపోయినా వంట చేయడం మాత్రం తప్పదు. కానీ అలాంటి టైంలోనే కొన్ని సింపుల్ రెసిపీస్ మనం ఎంచుకున్నాం అనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. ప్లస్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఎగ్ అండ్ వంకాయ కర్రీ. చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, థంబ్నెయిల్ కూడా చూశారు మీరు. ఎగ్ అండ్ వంకాయ కర్రీ రెసిపీ అన్నమాట. చాలా ఈజీగా, టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది కూడా. ఇంకా చెప్పాలి అంటే దీనికి నేనైతే 4 ఎగ్స్ తీసుకుని దాన్ని ఉడకబెట్టి దీనికి ఘాట్లు పెట్టి కొంచెం ఆయిల్ వేసి లైట్గా పసుపు, కొంచెం కారం, ఉప్పు కూడా వేసి ఈ ఎగ్స్ని అయితే నేను ఫ్రై చేస్తున్నానండి. ఘాట్లు పెట్టుకోవాలి, లేదంటే పేలిపోతాయని మీ అందరికీ కూడా తెలుసు. సో ఇలా నేను దోరగా ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసి సెపరేట్గా పెట్టుకోవాలి. ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్లోనే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది నేను కట్ చేసి 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఈ ఆయిల్లోనే నేను ఫ్రై చేసుకుంటున్నాను. బికాస్ ఈ ఎగ్ కోసం ఫ్రై చేసిన ఆయిల్లో మనం కర్రీ చేస్తే టేస్టీగా ఉండడంతో పాటు ఆయిల్ కూడా వేస్ట్ కాదు. ఓకేనా? సో అప్పటికప్పుడు ఆయిల్ కాబట్టి దీన్ని వాడుకోవచ్చు మనం హ్యాపీగా. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా కొంచెం మెత్తబడే వరకు మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. దీనికైతే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వంకాయలు అనేవి ఎక్కువ టైం ఉడకాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఇండియన్ వంకాయలు ఏవైతే ఉంటాయో అవి ఒక అరకిలో తీసుకుని నీట్గా పుచ్చులు లేకుండా కట్ చేసుకుని నేను వీటిలో వేసుకున్నాను అనమాట. కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి. ఓకేనా అండి? సో ఇలా ఫ్రై చేసుకోవాలి దోరగా. చాలామంది అయితే వంకాయలు ఉడకవేమో, ఎక్కువసేపు ఉడికించాలేమో, లేదంటే ఎక్కువ వాటర్ వేయాలేమో అన్న అపోహలో ఉంటారు. లేదండి, వంకాయలు చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి అన్నమాట, కరెక్ట్గా మనం మగ్గిస్తే. సో చూడండి, ఒక 3 మినిట్స్కి వంకాయలు అయితే ఇలా మగ్గిపోయినాయి అన్నమాట. దీన్ని ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, ఎందుకంటే వంకాయలు అనేసరికి ఖచ్చితంగా అడుగు పడుతూ ఉంటాయి అన్నమాట. అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. నేను దీనిలో కొంచెం కరివేపాకు, మళ్ళీ ఒక మీడియం సైజ్ టొమాటో ఒకటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీనిలో వేసేసుకుంటున్నాను. వీటిని కూడా మనం తిప్పేసుకోవాలి, కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఉప్పు, మళ్ళీ పసుపు అన్నీ పట్టేటట్టు. సో టొమాటోలు అయితే బాగా ఫ్రై అయిపోవాలి, వంకాయ అయితే బాగా ఫ్రై అయిపోవాలి అన్న అవసరం లేదండి. కొంచెం మగ్గే వరకు, ఆ టొమాటో మెత్తబడే వరకు ఉంటే సరిపోతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే నేను మూత పెట్టి పక్కన పెట్టేసాను అనమాట. సో అవి మగ్గిపోయినాయి, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో. సో దీనిలోకి అయితే ఎక్కువ వాటర్ అయితే పట్టదు. మనం ఉప్పు కారం వేసిన తర్వాత చాలా తక్కువ వాటర్ మీదే త్వరగా అయితే మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు వంకాయలు మగ్గిపోయినాయి కాబట్టి నేను కారం కూడా వేసేసుకుంటున్నానండి. ఈ కారం నేను చేసుకున్నది ఇక్కడ ఎండుమిర్చి అయితే మంచి క్వాలిటీ దొరకవు అన్నమాట. మన ఇండియన్ టైప్లో ఉండవు, అంత ఘాటుగా కూడా ఉండవు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేనైతే కారం చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకని తెల్లగా కనిపిస్తుంది అన్నమాట. సో ఘాటు అయితే సరిపోయింది. చూడండి, ఇలా మనం కారం కూడా కలిపేసుకుని ఎంత పడితే అంత మంచిగా ఫ్రై చేసుకుని ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. దీనిలోకైతే ఒక గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైంది నాకు, మీరైతే తగ్గించుకుని వేసుకోండి. సో నేను ఇలాగా ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసేస్తున్నాను, పులుసు దానికి బాగా పడుతుంది కాబట్టి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, చక్కగా వంకాయ ఎగ్తో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా పులుసు కిందనే ఉంచుకున్నాను అనమాట, ఆ గ్రేవీ అంతా కొంచెం థిక్గా అయిపోకుండా. సో ఇది నార్మల్ మనం తినే టైంకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా అండి? ఇక్కడ ఉప్పు కారం కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సో ఎంతో టేస్టీగా, క్విక్గా రెడీ అయిపోయింది కర్రీ అయితే మనకి. మనం హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలు. థ్యాంక్ యూ సో మచ్.